దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ నిరసనలతో రాజకీయ వేడి పెరుగుతూ ఉంటే మరోవైపు పార్లమెంట్లో ప్రధాని మోదీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ కావడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈ సమావేశంలో సుప్రియా సులే కూడా పాల్గొనడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరు నేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకొస్తాయి? ఇండియా కూటమి రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? డీలిమిటేషన్ అంశం ప్రస్తావనకు వచ్చిందా? మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. దాదాపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇటు సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఇటు చలో పార్లమెంట్ అన్నటువంటిది, చలో సంసద్ అన్నటువంటిది నినాదంతో దాదాపు 4 రోజుల పాటు నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు. మరొక వైపు ఇటు ప్రతిపక్షాలకు సంబంధించింది ఒక్కొక్క నేత ఇటు అభిజిత్ దీప్కేని కలుస్తూ వారికి అంటే సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాదాపు నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బాహటంగా కూడా 3 రోజుల నుంచి కూడా గత ఎప్పుడైతే ధర్నా ప్రారంభమైనప్పటి నుంచి కూడా బాహటంగా కూడా మద్దతు తెలిపినటువంటిది. కానీ 4 రోజుల నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ మరి ఇతర పార్టీలు కూడా ఏకంగా జంతర్ మంతర్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నటువంటిది. ఈ పరిణామం అంతా ఒకవైపు అయితే పార్లమెంటు సమావేశాల్లో ఈ రోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం అన్నదే చాలా కీలకమైనటువంటి పరిణామం. నిన్న రాత్రి దాదాపు ఇటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కేతో చాలా కీలకంగా కూడా జంతర్ మంతర్కి వెళ్ళేసేసి కలిసినటువంటి సందర్భము. అనంతరం ఈరోజు ఎన్సీపీకి సంబంధించినటువంటి నేత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు ఎన్సీపీ కూడా అటు సుప్రియా సులే తర్వాత ఇటు శరద్ పవార్ కూడా చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి ఒకవైపు, మరొక వైపు ప్రధానితో కూడా ఇదే అంశాన్ని సీజేపీకి సంబంధించినటువంటి ఇటు పంజాబ్లో నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. మరొకటి ఇక్కడ దాదాపు రానున్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటిది పార్లమెంట్లో శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ మద్దతుకు సంబంధించిన అంశంపై కూడా చాలా కీలక భేటీ పార్లమెంట్ ఆవరణలో జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు ఇద్దరి మధ్యలో చర్చకు వచ్చిన అంశాలు ఇటు సీజేపీ పార్టీకి పార్లమెంటు ముట్టడికి సంబంధించినటువంటి అంశము, మరొక అంశం ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి శరద్ పవార్ మద్దతు ఇస్తారా అన్నటువంటి అంశము. దాదాపు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ పార్టీకి సంబంధించింది అనేక మంది కూడా ఏదైతే కలుస్తున్నటువంటి బీజేపీలో టచ్లో ఉన్నారు అన్నటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నటువంటి తరుణంలో ఇటు శరద్ పవార్ ఏకంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం అన్నదే చాలా కీలకమైనటువంటి పరిణామము. ఒకవైపు సీజేపీ పార్టీతో దాదాపు 12 గంటల ముందుగా కలిసిన తర్వాత వెంటనే ప్రధాని నరేంద్ర మోడీతో కలవడం అన్నది ఇటు ప్రధాన అంశాన్ని ఇటు సీజేపీ అంశాన్ని ప్రస్తావిస్తూ, మరొక వైపు ఇప్పుడు రానున్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇటు ఎన్సీపీ పార్టీ మద్దతు ఇస్తుందా అన్నటువంటి అంశంపై కూడా కొంత కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగి ఉండవచ్చు అన్నటువంటిది ఎక్కడా కూడా ఇది అధికారికంగా ప్రకటించలేదు. కానీ జరుగుతున్నటువంటి రాజకీయ సినారియోని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు రానున్నటువంటి మనకు సీజేపీ పార్టీ అంశాన్నే ప్రధాన ఎజెండాగా అన్ని ఇటు ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి అనుకోవచ్చు అనేక అంశాలు కూడా ఇదే ప్రధాన అస్త్రంగా కూడా ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కీలకమైనటువంటి సమావేశాలు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటిది. దాదాపు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించింది ఇటు శరద్ పవార్ ఇటు మోదీకి అంటే ఇటు పీఎం మోదీకి మధ్య జరిగినటువంటి భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.